హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జడల దివ్య. నేను మీ దివ్య అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను బేకరీ స్టైల్లో పల్లి పకోడీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. మీకు పర్ఫెక్ట్గా నేను చెప్పేలాగా కనుక చేస్తే బేకరీ స్టైల్లో అయితే వస్తాయి. ఇవి ఒక 20 రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి. మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయి. పిల్లలకి టీ టైం స్నాక్స్లో కానీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ లాగా ఇవి కనుక ఇస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఇదిగోండి నేను 1 కప్పు అయితే వేసేస్తున్నానండి. వీటిని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని పకోడీకి అయితే పిండి కలుపుకుంటాను. ఇలా లైట్గా వేగాక పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే బాగా చల్లారనివ్వాలండి. చల్లారాక పకోడీకి పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఇదండి పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు పల్లీలని తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు శనగపిండిని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు బియ్యపిండి, 1 స్పూను కారం. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంతమంది కారం తింటారు, కొంతమంది తినరు కదా, అలా కారాన్ని మీ ఇష్టం అండి. అలాగే ఒక టేస్ట్కి సరిపడా సాల్ట్ కలుపుకొని చూసుకోండి. అలాగే 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, బేకరీ స్టైల్లో బేకరీలో చేసేలా కలర్ అయితే రావాలి కదా, అందుకోసం నేను కొంచెం అండి ఇదిగోండి ఇట్లా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశాను. వేసాం కదా, వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిలోకి వాటరు ఎక్కువేం పట్టదండి. మనం అలా ఇదిగోండి ఇలా చేత్తో ఇలా చల్లుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా చల్లుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఈ వేరుశనగపప్పుకి బాగా ఆ పిండి అంతా కోటింగ్ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. జావుగా కలుపుకోకూడదు. ఇలా పొడిగా కలుపుకోవాలి. పొడిలాడుతూ ఉండాలి. ఒకవేళ కొంచెం లూజ్ అయింది అనుకుంటే కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఇవన్నీ ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి. ఇదండి ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు ఈ పల్లీలన్నిటినీ ఇలా వేసేసుకోవాలి. మనం ఇలా వేసుకుంటే చేతి మీద పడుతుంది కదా, అలా అనుకుంటే ఇదిగోండి ఇలా అయితే ఆయిల్లో పెట్టేసుకొని ఇలా వేసేసుకోవచ్చండి. ఈజీగా ఇలా వేసేసుకోవచ్చు. అయితే ఒకటండి, వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. ఎందుకంటే మనము ముందుగా అవి వేరుశనగపప్పును అయితే వేయించుకున్నాం కదా, కొంచెం దూరగా వేయించి పెట్టేసుకున్నాం కదా, అందువల్ల ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా క్రిస్పీగా అయితే క్రంచీగా అయితే వస్తాయి. ఇలాగే అన్నిటినీ బ్యాచెస్ వైజ్గా అయితే వేసుకుంటాను. ఇలా వేగిన వాటంతటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తీసుకొని వేరే దాంట్లో వేసుకొని ఇంకా ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకుంటాను. ఇలాంటి సెకండ్ బ్యాచ్ని అయితే ఇట్లా వేసుకుంటున్నాను నేను. మీకు అక్కడక్కడ ఖర్చుకొని పోయినట్టుగా ఉండలాగా పడినా ఏం కాదండి. మనము వేగేటప్పుడు గరిటతో కానీ లేదంటే వేగాక చేత్తో కానీ అలా తుంచేస్తే బాగానే వస్తాయండి క్రంచీగా. ఇలా మొత్తాన్ని వేసేసుకున్నానండి. వీటిలోకి గార్నిష్ కోసం కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక తీసేసాక అప్పుడు వేస్తానండి. ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి
లైక్ చేయండి. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఎక్కడన్నా ఉంటే ఇలా అంటే అది పొడిలాడుతూ వస్తాయి. పొడి అంతటిని తీసేసాక వీటిలోకి గార్నిష్ కోసం కరివేపాకుని అయితే వేయించుకుంటున్నాను. కరివేపాకు అయితే వేగిందండి. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న దాంట్లోకి అయితే ఇలా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తాన్ని తీసేసి పెట్టేసుకోవాలి. అలాగే అంతేనండి, ఎంతో ఈజీగా పల్లి పకోడీ అనేది తయారైపోయింది. చూడండి ఎంతో క్రంచీగా అయితే వస్తుందండి. చాలా క్రంచీగా ఉంటుందండి. ఇదండి ఇలాగా సౌండ్ వినపడుతుందా? అలా అయితే వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.